సో లాగి దేశ సంపదను దోచుకుంటున్నారు. కరెక్ట్ బ్రదర్, మన ఎవరు శ్యామ్ బ్రదర్. సో అందుకే మనం మాట్లాడుతూనే ఉన్నాం కదా. సో కిషోర్ బాబు టీ, గరికపాటిగాడు పచ్చి దొంగ నా కొడుకు. అదే వీళ్ళకి గరికపాటికి మందకృష్ణకి అవార్డులు ఇస్తున్నారు. అవార్డులు ఇస్తే కామ్ అవుతున్నారు. అట్లా పెద్ద పెద్ద వాళ్ళని కూడా కామ్ చేసిర్రు. ఇదే జూహీ చావ్లా ఒక ట్వీట్ చేసింది అప్పుడు కాంగ్రెస్ హయాంలో. నా అండర్వేర్ లెక్క అది ఏమంటారు, నా అండర్వేర్లకి నా పీ వస్తున్నట్టుగా అట్లా నా రూపాయి విలువ పడిపోతుంది అని అవహేళన చేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని. 8% సంవత్సరానికి యొక్క జీడిపి ఇంక్రీజ్ అయితే, దేశ సంపద ఇంక్రీజ్ అయితే, ఇప్పుడు 3% కూడా అయితలేదు. ఇప్పుడు ఎవ్వడు మాట్లాడతలేడే. ఏ సచిన్ టెండూల్కర్ మాట్లాడు, ఏ జూహీ చావ్లా మాట్లాడదు, ఏ శిల్పా శెట్టి మాట్లాడదు, ఎవ్వరు మాట్లాడరు. ఎందుకని? ఇప్పుడు అంతకంటే ఘోరంగా అవుతున్నా, 100 times ఘోరంగా అవుతున్నా. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వీళ్ళందరూ మనువాదులే అనేది మనం గమనించాలి. సింపుల్. పీరామ్, నా అన్వేషణ, హీఈస్ హానెస్ట్ పర్సన్. కరెక్ట్ బ్రదర్. నిజాయితీ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, వాక్చాతుర్యం ఉంది, ప్రపంచం మీద చాలా నాలెడ్జ్ ఉంది. ఆ చట్టాల నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు, లేకపోతే వ్యవస్థని తనకు అనుకూలంగా ఎట్లా మార్చుకోవచ్చు, చాలా చాలా టాలెంటెడ్ ఉంది. కానీ ఒకే ఒక్క విషయంలో ఇక సెక్స్ లైఫ్ని అంటే పర్వర్ట్ లెక్క ఆయన పోర్ట్రే చేసుకుంటున్నాడు. స్త్రీ లేకపోతే నేను బతకలేను అన్నట్టుగా ఆయన ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నాడు. నేను చేసుకోని వద్దంటలేను, అదేం తప్పు కాదు. కానీ బీ ఇన్ ప్రైవేట్లో ఉండు. అది పబ్లిక్కి ఎక్స్పోజ్ చేయ. పబ్లిక్కి ప్రతిరోజు నువ్వు ఎవరితోటి సెక్స్ చేస్తున్నావో చూపెట్టుకోవాల్సిన అవసరం సమాజానికి లేదు. సింపుల్. ఓకే, అదొకటి. పర్వర్ట్గా తన ఇమేజ్ని పోర్ట్రే చేసుకోవడం అది కరెక్ట్ కాదని చెప్తున్నా. రెండోది భాష. అదే ముచ్చటని నువ్వు చెప్పే విధానం బూతులు లేకుండా చెప్పు, అంతే. సింపుల్. సో అప్పుడు నీ ఏమంటారు, నీ కష్టానికి నీ టాలెంట్ని దాని ఏమంటారు, దానికి మంచి ఫలితాలు మెజారిటీ సమాజంకి, ఇంక 90% ఉన్న జనాభాకి, లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలకి, శూద్రులకి, మెజారిటీ జనాభాకి దానివల్ల పెద్ద ప్రయోజనం అవుతుంది. నీకున్న టాలెంట్ను సద్వినియోగం చేయమంటున్నా. ఒక చిన్న అవలక్షణం ద్వారా దాని మొత్తం డిస్కషన్ అంతా, నీ టాలెంట్ అంతా బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంది. సో అది కొంచెం చిన్న మార్పులు చేసుకో, అది లాభం అవుతుంది అని చెప్తున్నా నీకున్న టాలెంట్కి. ఎవరికి? అన్వేష్కి. లాస్ట్లో ఒకటి రెండు ఉంటే చదువుతా. రాజమౌళి మిట్టపల్లి ఏమంటున్నారు బ్రదర్? దొంగలే. కరెక్ట్ బ్రదర్. లింగం ఓకే, ఏమంటారు, యాదవ్ రైట్. లింగం జీ యాదవ్, సారీ. అబ్జల్యూట్లీ యూఆర్ రైట్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఎవరు? నర్సింహులు ఈర్లపల్లి, యూఆర్ రైట్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. సురేష్ దొమ్మకండ, హాయ్ అన్న. హాయ్ బ్రదర్. ఎవరు? షేక్ మౌలానా జునైడ్, సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. శారదా నేరల గారు, దయచేసి మీకు చెప్తున్నా, ఇది ఈ ఒక్క విషయంలో చెప్తలేను, చాలా విషయాలను గమనించి చెప్తున్నా. మీరు ఉమెన్ కమిషన్ చైర్మన్ ఏం ఆలోచించి ఇచ్చిండ్రో, ఎవరు ఇచ్చిండ్రో నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదని అనుకుంటున్నా. మోస్ట్లీ ఢిల్లీ నుంచి వచ్చిందని అనుకుంటున్నా. ఉత్తమ్ గారు ఇంకోరో ఆ కాంటాక్ట్స్ ద్వారా వచ్చిందని అనుకుంటున్నా, లేకపోతే మదియాస్కి రికమెండ్ చేస్తే వచ్చింది కావచ్చు. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా, యు ఆర్ ఎడ్యుకేటెడ్, మీకు మరాఠీ, తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్ని భాషల మీద పట్టు ఉంది. ఇంతో అంత సమాజాన్ని చూసినారు, ఎదిగిన కూతుర్లు ఉన్నారు. సో కాబట్టి మీరు ఏదన్నా మాట్లాడే ముందు మీరు ఎనఫ్ రీసెర్చ్ చేసిన మాట్లాడండి, లేకపోతే అడ్వైజర్ని పెట్టుకోండి. పోలీసులా చేసే పని మీరు చేయకండి. ఉమెన్ కమిషన్ లిమిటేషన్స్ ఏంది, దాని పరిమితులు ఏంది, దాని విధులు ఏందో పూర్తిగా తెలుసుకోండి ఫస్ట్. అర్థమైందా? ప్రతి దాంట్లో గుడ్డిగా ఇన్వాల్వ్ కాకండి. తప్పు చేస్తే మహిళనైనా శిక్షించాలంతే. అదే మహిళా కమిషన్ అంటారు. మహిళ ఏం చేసినా గుడ్డిగా సపోర్ట్ చేస్తా అంటే కలవదు. మంచి మహిళలు ఉంటారు, చెడ్డ మహిళలు ఉంటారు, అబ్యూజర్స్ ఉంటారు మహిళల్లో కూడా, అక్రాస్ వాళ్ళు. కాబట్టి మహిళ కాబట్టి గుడ్డిగా సపోర్ట్ చేయడం నో. మంచి మహిళలకు సపోర్ట్ చేయండి, మంచి పురుషులకు సపోర్ట్ చేయండి. అది పురుషుడైనా స్త్రీ అయినా అబ్యూజర్ ఉంటే శిక్షించండి. కానీ నీకు శిక్షించే అధికారం కూడా లేదు ఉమెన్ కమిషన్కి. కాబట్టి పోలీసులు చేసే పని వాళ్ళని చేయనియండి. ప్రతి దానిలో ఏలు పెట్టకండి. మహిళ అభ్యున్నతి కోసం, మహిళలకు కావాల్సిన రక్షణ హక్కుల కోసం, చట్టాల కోసం ఇంకేమైనా మీరు ఏమైనా చేయగలిగితే చేయండి. కానీ పోలీసులు చేసే క్రిమినల్ సైడ్ ఆఫ్ ద థింగ్కి రాకండి. మీరు పోలీసులు చేస్తారు కదా, ఆల్రెడీ వాళ్ళు ఉన్నదే అందుకోసం కదా. వాళ్ళకి ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన టెక్నాలజీ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి యాక్సెస్. వాళ్ళ పని వాళ్ళు చేయనియండి. లింగభేదం లేకుండా చేస్తారు కదా వాళ్ళు, రైట్?
కాబట్టి మీరు పోలీసులు చేసే పనిలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఆలోచించండి శారదా నేరల గారు ప్లీజ్. ఓకే. సో రాజమౌళి మిట్టపల్లి, పెట్రోల్ ధర 190 పెరిగినా మోడీ కావాలి అనేటోని ఏమనాలి? గాడిది కొడుకు అనాలి. గాడిది కొడుకు, వానికి ఒక బాధ్యత లేదు దేశ సమాజం మీద, తోటి పౌరుల మీద, తోటి భారతీయుల మీద కనీసం ఒక మినిమం కన్సర్న్ లేదు. వాడు ఒక మనిషిగా జీవించడానికి పనికిరాని వ్యక్తి అనాలి అంతే. సో రాజమౌళి మిట్టపల్లి, ఎందుకంటే హీఈస్ నాట్ ఫీలింగ్ ద పెయిన్ ఆఫ్ అదర్స్. ఎదుటి వాళ్ళ యొక్క బాధని వాడు ఎంజాయ్ చేస్తుండే, సాడిస్తాడు. ఎదుటి వాళ్ళ బాధని ఒక కన్సర్న్ చూపెడతలేడు, ఒక మానవత్వం లేదు వాడి దగ్గర. వాడు మనిషిగా జీవించడానికి పనికిరాడు అని అర్థం. వేరే వాళ్ళ బాధని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే. సో రాజమౌళి మిట్టపల్లి ఏమంటున్నారు? డబ్బులకు ఓటు అమ్ముకొని మతోన్మాద వెధవలు ఓటేసి దేశాన్ని మతోన్మాద చేతిలో పెడుతున్నారు. కొంతవరకు కరెక్ట్ బ్రదర్. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు కూడా అట్లనే ఆ మతం బుచ్చిలో పడుతున్నప్పుడు ఎడ్యుకేషన్ లేని ఈజీగా పడతారు. నార్త్ ఇండియాలో ఈ పిచ్చి ఎక్కువ ఉన్నది. దాంతోపాటు ఇప్పుడు ఈ ఓట్ల మోసం చేస్తున్నాడు. వానికి ఎక్కడైతే ప్రతిపక్షాల ఓట్లు చెల్లకుండా చేస్తున్నాడు, వానికి ఫేక్ ఓట్లే యాడ్ చేసుకుంటున్నాడు, 5-10% డిఫరెన్స్ని. సో అనేక రకాలుగా మోసం చేసి గెలుస్తున్నాడు. వెరీ అన్ఫార్చునేట్. అందుకే అంటున్నా, మోడీ అమిత్ షా అనే ఆ దుర్మార్గులు బీజేపీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు, అంతకుముందు సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడు, అరుణ్ జైట్లీ ఉన్నప్పుడు, మురళీ మనోహర్ జోషి ఉన్నప్పుడు వాళ్ళు ఏం మంచోళ్ళేం కాదు. ఓకే, వాళ్ళు కూడా మతం పిచ్చుగాలే. కానీ వాళ్ళకి ఎంతో కొంత దేశం మీద 1% ప్రేమ ఉండే. మరీ ఇంత దిగజారలేదు. వాళ్ళ ఐడియాలజీ కోసం కొట్లాడిర్రు. ఇక బీసీ బిల్లు పెట్టనీయలేదు, అప్పుడు మహిళా బిల్లు పెట్టనీయలేదు, ఇంకోటి చేసిర్రు. ఏదో వాళ్ళు చేసిందే ఈ మతమే దైవభక్తి అన్నారు, ఇంకోటి రాముని గుడి ఎత్తుకున్నారు. కానీ దేశాన్ని మొత్తం సమూలంగా రూటెడ్గా నాశనం చేయలే. అర్థమైందా? సో కానీ ఇప్పుడు వీళ్ళు ఈ నరేంద్ర మోడీ అండ్ ఈ యొక్క అమిత్ షా వచ్చినాక వరస్ట్ పీపుల్ ఇద్దరు. ఎప్పుడు తీసుకుపోతాడో అని మొక్కాలి. అందరూ మొక్కితే ప్రకృతి తీసుకుపోతుంది కావచ్చు, కానీ బట్ పాపం పండితే పోతుంది అంటారు కదా. సో వెరీ ఇప్పటి వరకు చెప్తున్నా కదా, 2000 గోద్రా అల్లాను కాకముందు బీజేపీ గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉన్నప్పుడల్లా ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది, ఒకసారి బీజేపీ వచ్చేది, ఒకసారి కాంగ్రెస్ వచ్చేది, ఒకసారి బీజేపీ వచ్చేది. 2002 నుంచి ఇప్పటి వరకు గోద్రా అల్లాలు అయినాక పబ్లిక్ ఇష్యూస్ మీద అక్కడ చర్చనే లేదు. వేరే గవర్నమెంట్ ఇప్పటి వరకు రాలే 24 ఏళ్ళల్లో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత క్రూరుడు. వాళ్ళని మొత్తం మతం ఉచ్చులోకి లాగాడు. హిందూ కరసేవకులను చంపింది, విహెచ్పికి చెందిన వాళ్ళని వస్తుంటే 300 మంది శూద్ర కరసేవకులను చంపింది ఈ దుర్మార్గులే. చంపి ఆ శవాలని ఓపెన్ టాప్ల జీబ్లలో వేసుకొని పెద్ద పెద్ద మైకులలో అరుచుకుంటా మన హిందువులందరినీ చంపారని అరుచుకుంటా, మీరు ఏ కత్తులు ఆయుధాలు అన్నీ ఇచ్చేసి మీరు ఏమైనా చేసుకొని 3 రోజులు పోలీసులు గ్రౌండ్లో ఉండరని చెప్తే మన దగ్గర వీడియోలతో సహా ఉన్నాయి. ఆ ముస్లిం ఒక యువతిని ఆ యొక్క వేరే హిందూ యువతి ఆమె రక్షణ ఏమంటారు షెల్టర్ ఇస్తే ప్రెగ్నెంట్ లేడీని చంపి ఆ లోపల ఉన్న బిడ్డని బయటకు తీసి ఆ బిడ్డని ఆ యొక్క గర్భంలో ఉన్న బిడ్డని తీసి కత్తి మనకి ఇట్లా నిలబెట్టారు. ఆయనైతే ఆ జావేద్ జాఫ్రియా కాంగ్రెస్ ఎంపీ ఉండే, 15 మందో 20 మందో ఆయన దగ్గర షెల్టర్ దాచుకుంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనని చంపి ఆయనతో పాటు ఉన్న షెల్టర్ తీసుకుంటున్న అందరిని చంపారు. ఒక బావిలో అయితే 5,000 మందినో 3,000 మందినో ఒక బావి నిండిపోయింది. ఎంత నీచులో మీరు అర్థం, అంటే ఎంత క్రూరుడో నరేంద్ర మోడీ. వీడు ఇట్లా చేసిండని ప్రపంచ దేశాలన్నీ వీనికి వీసా నిరాకరించినాయి. అప్పుడు ఇంటర్నేషనల్ రిలీజియస్ హార్మోనీ కింద విలేకరులు అడిగితే సమాధానం చెప్పలేకపోయాడు. నాకు నీళ్ళు కావాలని అడిగాడు. సో అంటే ఎంత క్రూరుడో మీరు అర్థం చేసుకోండి. వాడి అధికారం కోసం ఎన్ని బాంబులైనా పెడతారు, ఏమైనా చేస్తారు అనేది మీరు గమనించండి. సింపుల్. ఏం చేసుకుంటాడు ఇప్పుడు? దేశ సంపద అంతా తీసుకొని వాని పేరు రాసుకున్నాడు. ఎవరి పేరు? అదాని పేరు. అదానిది 15% అంట, మొత్తం ఈయన మోడీదే అంట రాసుకున్నాడు. వీడు ఉంటాడా? ఎన్నికట రాజులు, రాజ్యాలు, కోటలు వీనికంటే మొత్తం దేశ సంపద మొత్తం చక్రవర్తులు వాని జేబులో పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు తవ్వుతుంటే ఆడు దోసుకొని కట్టుకున్నటువంటి అవన్నీ ఎలా పురాతన తవ్వకాలు బయటపడుతున్నాయి. ఆ రాజ్యాలు ఏరి వాళ్ళు మట్టిలో కలిసిరు. వాడు మట్టి అయ్యాడు. నువ్వు కట్టిన భవనాలు మట్టి అయినాయి, నువ్వు మట్టి అయినావు. కానీ నువ్వు చేసిన మంచి పనులు చెడ్డ పనులు చరిత్రలో ఇప్పటికి గుర్తు చేసుకుంటారు కదా.
అందుకే చచ్చిపోయినానికి ఏం రాస్తారు, వీడు కోట్ల ఈశ్వరుడు ఇంకోటని రాయరు. ఏమని రాస్తారు, కీర్తి శేషులు సో అండ్ సో అని పేరు, వాళ్ళ పేరు రాస్తారు. అంటే నీకు శేషం ఈ భూమి మీద ఏమి మిగులుతుందిరా అంటే కీర్తి మాత్రమే. ఎంతమంది నిన్ను మంచి గుర్తు చేసుకుంటారా, చెడ్డ గుర్తు చేసుకుంటారా, సకీర్తియా అపకీర్తియా, అంతే. నీ ఆస్తి ఏమన్నా ఈ భూమి మీద నువ్వు సచ్చినాక మిగిలేదు ఏందిరా అంటే నీ కీర్తి. అంటే కీర్తి ఎక్కడికెళ్ళి వస్తుంది, నువ్వు చేసిన పనులను బట్టి వస్తుంది. మంచి చేస్తే నలుగురు మంచి గుర్తు చేసుకుంటారు, చెడు చేస్తే చెడ్డకు గుర్తు చేసుకుంటారు. సింపుల్. గదే నీ ఆస్తి. నువ్వు చచ్చిపోయినాక నేను ఎంతమంది గుర్తు చేసుకుంటారో గదే నీ ఆస్తి. మిగిలిందంతా భూమి మీదనే ఉంది. అది నువ్వు ఎన్ని పేర్లు రాసుకున్నా అది భూమికే అందుతుంది. ఎవడు ఏ పేరు రాసుకున్నా అది భూమికే ఉంటుంది. అన్ని భూమిలోకి వచ్చినాయి, మళ్ళీ అన్ని భూమిలోకి పోతాయి నీతో సహా. నేను తప్పు చెప్తే కొంచెం దీర్ఘంగా ఆలోచించండి. ఒక్క భూకంపం వస్తే ఇవన్నీ అడిగిపోతాయి, ఒక కోవిడ్ వస్తే ఇవన్నీ అడిగిపోతాయి. జస్ట్ థింక్. మనం తినే ఆహారం ఎడికెళ్ళి వస్తుంది, భూమిలోకి వెళ్ళి. మనం తిన్న ఆహారం మళ్ళీ జీర్ణమైనాక ఆ యొక్క మలినం ఎడిపోతుంది, భూమిలోకి. మనం చచ్చిపోయినాక ఈ శరీరం ఎడిపోతుంది, ఈ యొక్క మనం తిన్న ఆహారంతో తయారైన శరీరం మళ్ళీ భూమిలోకి. మళ్ళీ ఏమవుతుంది, మట్టి అవుతుంది. అంటే అన్ని మట్టిలోకి వెళ్ళి వస్తున్నాయి, అన్ని మట్టిలోకి వెళ్ళి పోతున్నాయి. కట్టె కానీ, విత్తనాలు కానీ, మన శరీరం కానీ, ఏదైనా సరే మట్టికి ఉన్న గొప్పతనం అంత గొప్పది. నీకు బంగారం కావాలన్నా మట్టి కావాలంటే నాకు మట్టి కావాలని అడుగుతా. ఎందుకంటే నాకు టమాటాలు పండించుకొని తిని బతుకుతా. బంగారం ఏం చేసుకుంటా, బంగారంలో గింజ పెడితే మొలుస్తుందా? ఆలోచించమని ప్రాధాన్యపడుతున్నా. సింపుల్.